వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అనేది ఎంత నీచాతి నీచానికి దిగజారుతుందంటే రోజు రోజుకి కూడా అసలు ఒక అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పెత్తనాలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ విధి విధానాలు, కార్యక్రమాలన్నీ కూడా పై స్థాయిలో ఉంటాయని అనుకోవచ్చు. కానీ ఈరోజు ఇంత ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయినా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో చేసే వెకిలి చేష్టలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసే పోస్టులే వాళ్ళు పెట్టే పోస్టులు కానీ, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే, ఇంత నీచాతి నీచమైన పార్టీ కానీ, పార్టీ వ్యవహారాలే కానీ, ముఖ్యంగా సోషల్ మీడియాని ఎంత వరస్ట్‌గా వాడుతారని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. అయితే తాజాగా ఏప్రిల్ 1 తారీఖున అంటే ఏప్రిల్ 1 తారీఖున ముఖ్యంగా ఏప్రిల్ ఫూల్ అనేటట్టు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్టూన్ ఫోటో పక్కన స్కామర్ అనేటట్టు, అంటే ఆయన ఒక స్కాములు చేసే వ్యక్తి అనేటట్టు కింద డబ్బులు బొమ్మలు పెట్టి ఒక కార్టూన్ ప్యాకేజ్ అనేది రెడీ చేశారు. అలా ఒక ప్యాకేజీ అనేది ఒకటి రెడీ చేశారు. ఒక కార్టూన్ బొమ్మ, డబ్బులు, ఇక్కడ ఒక బుక్ పెట్టి ఆ బుక్ మీద స్కామర్ అని చెప్పి రాశారు. అంటే ప్రజలు మోసం చేస్తాడు, ఈయన స్కాములు చేస్తాడని చెప్పి ఇండైరెక్ట్గా ఒక వ్యతిరేకంగా వెకిలి చేష్టలు చేసే విధంగా ఒక కార్టూన్ బొమ్మనైతే రెడీ చేశారు. సేమ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టి, పవన్ కళ్యాణ్ పక్కన ఒకవైపు ఖాళీ గాజు గ్లాసులు పెట్టి, ఒకవైపు రిమోట్ కంట్రోల్ పెట్టి, అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడికి ఒక రిమోట్ లాగా పనిచేస్తున్నారు, తన కంట్రోల్లో ఉంటున్నాడని చెప్పి ఇండైరెక్ట్గా రాజకీయంగా ఒక సెటైర్ వేస్తున్నట్టు ఒక కార్టూన్ బొమ్మ అయితే రెడీ చేశారు. అండ్ నెక్స్ట్ నారా లోకేష్ని కూడా ఉద్దేశించి నారా లోకేష్ది ఒక కార్టూన్ బొమ్మ రెడీ చేసి పక్కన ఒక పాల డబ్బా, అంటే తను ఏదో చిన్నపిల్లలాగా పాలు తాగే పిల్లవాళ్ళలాగా, ముఖ్యంగా కింద ఒక డైపర్ బొమ్మ, అంటే నారా లోకేష్ గారు డైపర్ వేసుకుంటారు, పాలు తాగుతారు, తనకి ఏమీ తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు అనేటట్టు కించపరిచే విధంగా ఇలా 3 రకాలుగా కార్టూన్ బొమ్మలు ఇండైరెక్ట్గా వాళ్ళకి సెటైర్లు వేస్తున్నట్టు ఒక పోస్టులు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పార్టీ అఫీషియల్ అకౌంట్స్లో, మెయిన్గా ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ, ఫేస్బుక్ పేజీల్లో కానీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎప్పుడు అనంటే ఏప్రిల్ 1 తారీఖున ఏప్రిల్ ఫూల్ అనేటట్టు ఏదో వాళ్ళ కార్యకర్తల్ని ఆనందపరచడానికి, వీళ్ళని కొంత రెచ్చగొట్టడానికి ఇటువంటి పోస్టులు అయితే పెడుతున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే రెచ్చగొడుతుందో, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ఒకటిచ్చి 2 తన్నించుకునే రకం. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, నారా లోకేష్ గురించి ఏదైతే రాజకీయాల్లో వాళ్ళకి సంబంధించినట్టు ఒక సెటైరికల్గా ఈ కార్టూన్ బొమ్మలకు సంబంధించిన పోస్టులు పెట్టారో, ఆల్రెడీ దానికి సంబంధించి అంటే దానికి కౌంటర్ ఎత్తు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి టీడీపీ కూడా ఆ నెక్స్ట్ డేనే వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్టూన్ బొమ్మలు చేయించింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కార్టూన్ బొమ్మ ఏంటంటే ఒక గొడ్డలి, ఒక కత్తి, ఒక రాయి. అంటే గొడ్డలి అంటే బాబాయి గొడ్డలి హత్య, రెండోది కత్తి అని అంటే కోడి కత్తి డ్రామా ఆడారు కదా వైజాగ్ ఎయిర్పోర్ట్లో, అది. గులకరాయి అంటే విజయవాడలో 2024 ఎన్నికల ప్రచారంలో గులకరాయితో కన్ను మీద కుట్టారని చెప్పి ఏదైతే ఒక ప్రచారం జరిగిందో, తన మీద దాడి జరిగిందన్నారో, ఒక సింపతి చూపించారో అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళని, ఎదుటి వాళ్ళని మీది తప్పు అనేటట్టు వాళ్ళని వెక్కిరించే విధంగా ఒకటిచ్చి 2 కాయడం అంటే ఇది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా చూసుకుంటే పార్టీ వ్యవహార శైలి ఎలా ఉందనంటే ఎదుటివాడిది తప్పు అనేటట్టు చూపెడుతున్నారు. ఎదుటివాడిది ఇలా తప్పు అని చూపించేటప్పుడు ఒక ఏళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే మిగతా 3-4 ఏళ్ళు వీళ్ళ వైపు చూపిస్తాయి. వీళ్ళ వైపు వాళ్ళ కింద ఇన్ని తప్పులు ఉంచుకొని వాళ్ళని వ్యతిరేకిస్తూ ఇలా ఇష్టానుసారమైన పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో తన కార్యకర్తలో లేదనంటే ఎవరో జగన్ మీద అభిమానం ఉండేవాళ్ళు పెట్టారు అనంటే ఒక పద్ధతి. ఎందుకనంటే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు, కేవలం జగన్ మీద అభిమానంతో పెట్టారనుకోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా ఇటువంటి పోస్టులు గతంలో ఇలాగే సిద్ధం సభలు పెట్టి పవన్ కళ్యాణ్ బొమ్మ, నారా లోకేష్ బొమ్మ, చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టి వాళ్ళని కొట్టించారు. ఇంకా ఇది సరిపోలేదన్నట్టు పేపర్ యాడ్ల్లో కానీ, మెయిన్గా రాష్ట్రం మొత్తం కూడా రోడ్డు మీద ఒక సైడు హోర్డింగ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద ఫ్లెక్సీ బోర్డులు ఏవైతే ఉంటాయో వాటి మీద జగన్మోహన్ రెడ్డి పరమాత్ముల్లాగా, వీళ్ళ దుర్మార్గుల్లాగా చూపించి కార్టూన్ బొమ్మలు వేశారు.
గత 5 ఏళ్ళు ఇటువంటి వెకిలి చేష్టలు, వెకిలి పనులు చేయడం బట్టి ఈరోజు 11 స్థానాలకు పడిపోయారు. అయినా కూడా ఈరోజు ఇంత దారుణంగా ఓడిపోయినా కానీ, పార్టీ వ్యవహారాల్లో గానీ, పార్టీ వ్యవహార కార్యక్రమాల్లో గానీ, ముఖ్యంగా పార్టీ నాయకుల వ్యవహార శైలి, బిహేవియర్‌లో కూడా ఎటువంటి మార్పు రాకపోవడం అనేది చాలా నీచంగా ఉంది. రోజు రోజుకి కూడా సోషల్ మీడియాని ఏ విధంగా వాడుతున్నారు అనేది ఒక అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఒక పార్టీకి సంబంధించిన అఫీషియల్‌కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేవి ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి, ఎంత క్లీన్ షీట్‌గా ఉండాలి, చూసేవాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా నమ్మశక్యంగా నిజాలు మాట్లాడేటట్టు ఉండాలి. కానీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఉన్నంత నీచాతి నీచమైన వక్ర శైలి ఏదైతే ఉందో అది వేరే పార్టీలకైతే ఉండదు. అది చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు కావాలితే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్సే గానీ, టీడీపీకి సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్సే గానీ, ఇటు జనసేనకి సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్సే గానీ 3 కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ ఖచ్చితంగా 100కి 100% వైఎస్ఆర్‌సీపీ పార్టీదే ఉంటది. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఒక చెంప మీద కొడితే 2 చెంపలు కొట్టే విధంగా ఖచ్చితంగా టీడీపీ కూడా దానికి బదులివ్వాలి కాబట్టి, అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళతో పోటీ పడడం జరుగుద్ది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ముఖ్యంగా వీళ్ళు రెచ్చగొట్టబట్టి వీళ్ళు వెనకాల నుంచి కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మెయిన్‌గా జనసేన చూసుకుంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేవి చాలా ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయి. వ్యతిరేకంగా పోస్టులు అనేవి 99% అయితే పెట్టరు. చాలా రేర్ సిచ్యువేషన్‌లో 1, 2 మాత్రమే పెట్టిన సిచ్యువేషన్స్ అయితే కనబడతాయి తప్పితే ఎక్కడా కూడా అంత పూర్తి స్థాయిలో ఉండవు. కానీ ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ పార్టీ రోజు రోజుకి కూడా ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఇటువంటి పోస్టులు ఎక్కడా లేని దరిద్రాలు, మెయిన్‌గా సాక్షి పేపర్‌లో ఏవైతే డైలీ వచ్చే తప్పుడు రాతలు ఉంటాయో వాళ్ళ సొంత పేపరే కాబట్టి ఆ ముక్కలన్నీ కట్ చేసి ఆ ఫోటోలన్నీ కూడా తీసుకొచ్చి పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్‌లో వేయడం జరుగుద్ది. అవన్నీ తప్పులే, అవన్నీ అబద్ధాలే. కానీ పార్టీలో చాలా కీలకంగా సాక్షి మీడియా రాసిన రాతలు, తప్పుడు రాతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ప్రచారం చేయడం జరుగుద్ది. ఎందుకనంటే వాళ్ళని నమ్ముకోనున్న పేటీఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, గొర్రెలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా నమ్మాలి కాబట్టి ప్రత్యేకించి కూడా ఈ ప్రచారం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది రోజు రోజుకి కూడా మితిమీరిపోతుంది. గతంలో ఐపాక్ టీమ్ అని పెట్టుకొని ఇటువంటి దుష్ప్రచారాలు, ఇటువంటి వెకిలి చేష్టలు, వెక్కిరింతలు ఏవైతే ఉన్నాయో ఇవి చేయబట్టి ఇంత దారుణంగా ఓడిపోయి కూడా మళ్ళీ ఈరోజు ఇవే చేస్తున్నారు. ఒక సామాజిక బాధ్యతకు సంబంధించిన ప్రజా కార్యక్రమాలే కానీ ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా, లేదంటే వాళ్ళకి ఏదో ఉపయోగపడే విధంగా, లేదంటే పలానా పని చేసాము దానివల్ల ఇంతమందికి లబ్ధి చేకూరింది అనే విధంగా ఒక మంచి పనికి సంబంధించిన పోస్టులు పెట్టిన దానికంటే కూడా ఎదుటి వ్యక్తిని వ్యతిరేకించినట్టు, వెక్కిరించినట్టు, వాళ్ళని ఎటకారం చేసేటట్టు రెచ్చగొట్టే విధంగా ఇటువంటి పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే సోషల్ మీడియా అనేది రోజు రోజుకి కూడా హద్దులు దాటుతుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్సే ఈ రకంగా తయారవుతున్నాయని అంటే తన కార్యకర్తలే కానీ, ముఖ్యంగా పేటీఎం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఏ స్థాయిలో ఎటువంటి పోస్టులు పెడుతున్నారనేది మీరు ఒక్కసారి ఊహించుకోవాలి.